నందమూరి వారసుడి ఎంట్రీ అసలే డెబ్యూ మూవీ ఏమాత్రం తేడా కొట్టినా కష్టమే. అందుకే తన వారసుడి ఫస్ట్ పిక్చర్ పై ఫుల్ కాన్సంట్రేట్ చేశాడట బాలయ్య. సరికొత్త స్టోరీతో తెరకెక్కబోతున్న మూవీలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండడంతో ఏకంగా డైరెక్టర్ ను మార్చబోతున్నారట. ఇంతకీ బాలయ్య వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్న పిక్చర్ పై ఏంటి కన్ఫ్యూజన్? డైరెక్టర్ మార్పు ఎందుకు? నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ఆదిత్య 999 సినిమా టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ డైరెక్టర్ ను మార్చే అవకాశం ఉందట. ఇటీవల విడుదలైన ఘాటి సినిమా ఎఫెక్ట్ తో బాలయ్య మరో డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నారట. ఘాటిలోని కొన్ని సీన్లు ప్రేక్షకులని ఆకట్టుకోలేదని, ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా రూపొందించలేదని బాలయ్య భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆదిత్య 999 ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నారట. ఈ సినిమాలో బాలయ్య నటించడంతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పటికే ప్రకటించారు. ఇది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కావడంతో బాలయ్య ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డం లేదట. ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ తో కలిసి పనిచేయడం రిస్క్ అని బాలయ్య ఆలోచనలో పడ్డారని టాక్. క్రిష్ ఈ మధ్య తీసిన సినిమాల్లోని కొన్ని ఎక్స్పెరిమెంట్లు బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ ను ఆకట్టుకోలేదని, అందుకే ఆదిత్య 999 సినిమాకు మరో డైరెక్టర్ ని ఎంచుకోవాలని ఆయన టీం సూచిస్తోందట. ఇప్పటికే కొందరు సీనియర్ డైరెక్టర్లతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. కృష్ణ కాదని మరో డైరెక్టర్ ను తీసుకోవాలనైతే ఫిక్స్ అయిపోయారట. కాకపోతే ఆదిత్య 999 మూవీ డైరెక్టర్ గా ఎవరికి ఛాన్స్ దక్కబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలయ్య స్టైల్ కు తగ్గట్లు మాస్ ఎలిమెంట్స్ తో సైన్స్ ఫిక్షన్ కథను హ్యాండిల్ చేయగలిగిన డైరెక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నారట. పైగా మోక్షజ్ఞ ఫస్ట్ పిక్చర్ కావడంతో ఆయన్ను వెండి తెర మీద బాగా చూపించేంత టాలెంట్ ఏ దర్శకుడికి ఉందని ఆరా తీస్తున్నారట. అయితే తన కొడుకు ఎంట్రీతో పాటు తాను నటిస్తున్న ఆదిత్య 999 సినిమాను ది బెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు తేవాలని బాలయ్య డిసైడ్ అయ్యారని అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని లీకులిస్తున్నారు. ఆదిత్య 999 ప్రాజెక్టును హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరో వేచి చూడాలి మరి.